సిఎల్పిలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిచినందుక కౌశిరెడ్డి గారిని అభినందించి అడుగుతా ఉన్నా. చీర గాజులు పంపుతానని ఆడబిడ్డలను అవమానించిన కౌశిక్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళిండ్రని అడుగుతా ఉన్నా. రంకలేస్తూ కనిపించిన వారందరిపైన ఎగబడుతున్నందుకు భుజం తట్టావని అడుగుతున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చిరని ఆంధ్ర సెటిల్లో అవమానించడానికి అలయబలే ఇచ్చినవని చెప్పనమాట. పోలీస్ అధికారులు బెదిరించినందులక మహిళలను అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరును అని చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్కు ఉందని మాట సందర్భంగా తెలియజేస్తూ, మీకు మీ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలున్నా మొన్నటి రోజే అన్నాం, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి. వాళ్ళతో పరువు కాపాడుకోడు గత ఎన్నికల్లో. ఈరోజు మాట మార్చి ఆంధ్ర వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టేటువంటి దానికి మీ మద్దతు ఉందా అని చెప్పి అడిగితే దానికి మాత్రం సమాధానం లేకుండా అవసరం తీరిన తర్వాత గట్టెక్కిన తర్వాత ఆంధ్ర వాళ్ళను తిట్టేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సెటిలర్లను అవమానించిన క్షమాపణ చెప్పాలంటే కూడా ఇప్పటివరకు చెప్పండి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా? తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రంగరించాలని చూస్తున్నటువంటి మీ వైనం కరెక్ట్ కాదని చెప్తే దానికి ఇంతవరకు కూడా సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ అసమర్థుడు జీవిత యాత్రలా ఉంది ప్రభుత్వ పనితీరని ఒక మాట అంటున్నాడు. నేను దాన్ని కూడా కొన్ని ప్రశ్నలు మీ ద్వారా అడుగుతా ఉన్నా. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే కుక్కలు చింపిన ఇస్తరిలా చేసిన వాడు సమర్థుడా? 7 లక్షల కోట్ల అప్పును చేసి ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన వాళ్ళు మీరు సమర్థులా అంటున్నా. 1000 కోట్ల కమిషన్ను నొక్కేసి ప్రాజెక్టులు గాలికి వదిలేసిన వాడు మీరు సమర్థులు అంటున్నా. మా ఎల్పీని విలీనం చేసుకున్న మీరు సమర్థులు అని అడుగుతున్నా. వ్యవసాయాన్ని గాలికి వదిలేసి వందలాది మంది రైతుల్ని ఆత్మహత్యకు కారకుడైనోడు సమర్థులు అంటున్నాం. హైదరాబాద్లో సెల్ఫీ ఫైట్లు తప్ప మరోటి చెయ్యని నువ్వు కూడా సమర్థుడు అని అడుగుతున్నా. ఈరోజు రైతులకు సంఖ్యలు వేసిన వాళ్ళు మీరు సమర్థులని అడుగుతా ఉన్నారు. అధికారులకు వచ్చి 8 నెలల్లోనే 18,000 కోట్లను జీవో ఇచ్చిన తదుపరి 18,000 కోట్లు 27 రోజులలో రైతుల ఖాతాలకు బదిలీ చేసి 31,000 కోట్లు ఇస్తామంటున్నటువంటి మా నాయకుడు అసమర్థురాన్ని అడుగుతున్నా. 5 గ్యారెంటీలను అమలు చేసి పేదోళ్ళ ఇంట్లో వెలుగులు నింపుతున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు అసమర్థురాన్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఉద్యోగాలకు మొదటి తేదీనే జీతం ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పించినందుక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థులను అడుగుతున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని జీరో చేసిన మా రేవంత్ రెడ్డి మీకు అసమర్థులా కనిపిస్తున్నాను అడుగుతున్నాం. పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కే మీకు లేదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మీ పార్టీలో తీసుకున్నటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారన్నట్టు మాట. ఈరోజు కండువాలసలు మా నాయకుడు కప్పడలే అంటున్నటువంటి మీరు ఈరోజు పేపర్లు చూసి ముఖ్యమంత్రి హోదాలో ఎంతమందికి కండువాలు కప్పినటువంటి మాట. ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి పైన కూడా రాద్ధాంతం చేస్తూ
2019లో పిఎస్సి చైర్మన్ పదవి పైన కూడా మీరు ప్రతిపక్షాన్ని ఇవ్వకుండా ఎంఐఎంకి ఇచ్చిన మీరు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఎంపికైతే ఈరోజు ఈ విధంగా రాద్ధాంతం చేయడం ఎందుకు? ఆ రోజు మజ్లిస్ పార్టీకి ఎందుకు ఇచ్చినట్టు దానికి సమాధానం ఏం చెప్తారు అడుగుతున్నాం. ఆ రోజు ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ స్ఫూర్తిని మీ తండ్రి ఫామ్ హౌస్లో పాత్ర పెట్టిన రోజు ఎందుకు మాట్లాడలేరన్నమాట. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ఎక్కడైనా మీరు తిరగనిచ్చిరా? అసలు మీ హయాంలో గుండాగిరికి ఏం తేడా ఈరోజు ఏ విధంగా మీకు చూపించాలని చెప్పో శుద్ధ పూసాలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మీ వైనాన్ని ఈ సందర్భంగా తప్పొడుతూ మా రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మా రేవంత్ రెడ్డి గారు ఏదో ఆకాశంలో ఎగిరే కెమెరాతోటి వీడియో తీసినని 14 రోజులు జైల్లో పెట్టేటువంటి మీరు ఎక్కడ పడితే అక్కడ మా రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన మాట్లాడితే రెక్కలు పట్టుకొని గుంజుకొని పోలీస్ జీబులు వేసుకొని వ్యాన్లు వేసుకొని ఈరోజు అక్రమ అరెస్టులు చేసి ఓవైపు కూతురు పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంది, ఆ కార్యక్రమాలు ఉంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తలుపులు పగలగొట్టి మా రేవంత్ రెడ్డి గారిని మీరు తీసుకొని బలవంతంగా జైలుకు పంపించిన అంశాన్ని మర్చిపోయినని అడుగుతున్నాం. జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి కొట్టుకుంటూ అక్కడ కూడా వాళ్ళ ఇంటి బద్దలు కొట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు మర్చిపోయారని అడుగుతున్నాం. ధర్నా చౌక్లు ఎత్తివేసిన అసమర్థులు మీరు. ఈరోజు మీ హయాంలో 9 సంవత్సరాలు తెలంగాణ పేరిట తెలంగాణ సెంటిమెంట్ రంగరించుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీకు అవకాశం ఇస్తే తెలంగాణను ధ్వంసం చేసినటువంటి మీరు పదవి పోయిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఉంటుందా కూలుతుంది అన్నటువంటి